2017 ఓ ముగ్గురు యూత్ పోరగాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో మీరే చూడండి అన్న. రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా, 5 రన్లు కొట్టాలి. 5,000 మా నువ్వు కొట్టు, నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్టరా, మన ఇజ్జత్ అంత ఊరంలో అరిచేటట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా, ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వు ఎంత గట్టిగానే కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడేదో రేడు చెప్తున్నారా, 6 కొట్టినాక నీకు నవ్వుకున్నదిరా. కొట్టు కొట్టు నువ్వు చూడు బాలేవరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ అయ్యకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఓ పని చేయి, బయట ఓ ముగ్గురు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి 5,000 అవుతాయి అని చెప్పినప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, ఊసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. ఓ 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా తాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. మన బొమ్మని చెప్పరా. హలో సార్, మీకు దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతసేట అలా పడ్డా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళతో ఒక్కొక్కని చెప్తా. సర్పంచ్ ఇంకో కూడా ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది కానా. పైసలు వచ్చినాయి కదరా, పోదాంపా. ఏమ్రా ముమ్మల రామారావు అంత ఇటు వచ్చిర్రు? ఏం లేనా, చూసి బాగా వచ్చినాం, పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ. ఇలా భయపడి ఉరికిపోయారు. ఓకే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయ తూ అంటావు ఏంది? మరి ఏందన్నా తూ అంటాడా? మరి ఏం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు,
నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మళ్ళీ 2 లీటర్ల నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్ల మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిపోదు. టైం కాదు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలే. అక్క దినాలకు రా, గట్టిగా చేస్తున్నా. బాగుంది దొరకరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నేను బంద పెట్టుకుడా చూని బతుకు. ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి అతను చేసినావా? ఆగబే. తిరుపతి నువ్వుకో మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 అని చేతిలో పెట్టుర్రి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమ్రా. 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవేంద్రా పైసలని తింటా ఎగరగొట్టి రాయింది. ఓ మలయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు నేను, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్న దినాల సామాన్ తెద్దామని పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తుంది నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్న, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో ఇదిరా దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామ. అరే నువ్వు మామ అక్కడ చిట్చిట పెడతా. అదే 5,000 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటను పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటూ వచ్చారు, అంతే కదరా? అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టడానికి కొంచెం అన్న సిగ్గునా అదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మళ్ళీ కదా, మన మళ్ళీ అయినప్పుడు మన పైసలు కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామర్దివా? మా మళ్ళీ అంటున్నావు. మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మళ్ళీ నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తారో తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు వేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్నా పోయి. చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము, వస్తాయి అవుతుంది పని అవుతుంది. ఎందుకు రా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లా ఇజ్జత్ తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా అది అమ్మిచ్చేస్తాం. సరే పోయి. అరే అమ్మాయి ఇట్రా. ఇక ఆ బండి ఏమమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రండి, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ ఎక్కిరి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రండి. ఏమంటున్నా మరి అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మాన రొట్టెను పెట్టుడు తెలియదు కానీ మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. పోయ్యా 2 రొట్టెలనే తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు నన్ను ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలా? ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు అనుకుంది తినరా చింట్రా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇజ్జత్ కూడా ఇవ్వాలి నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇజ్జత్ ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇజ్జత్ కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే. ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రానే. కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు? వచ్చిన అమ్మాయి దుండ పత్రిక స్కూల్కి ఎవరో అని కొడుతున్నా.
మేము కూడా అదే చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు బాగా చదువుకోవాలరా అని చదవడు నువ్వు చెప్తానా స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పాలని పేరు వాడానికి అన్న నా ఫేస్బుక్ పేరు ఏమనకనా హౌస్ అవుతావా నీకు లిప్స్టిక్స్ పాలంటే ఎరకనా ఏం మాట్లాడుతున్నా చెప్పండి చెప్పండి మన లోపలే మాట్లాడుకుందాం ఏందిరా ఏం లేదా పెద్దది ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయా గల్లేసి దొరా వచ్చినా నీకోసం పల్లెం పెట్టే ఉంచిన దా కూకో 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 నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు కానీ ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా పందులు కుక్కలు నక్కలు బర్రెలు గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే తినరి తినరి బయట బలాతో తిరగాలి కదా పప్పు మంచిగా ఉంది అలా ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి ఈ సంపాదించడం ధైర్యంగా చెప్పుకున్నందుకు ఏమైనా ఉన్నాదరా బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప అరే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసాడు తినడానికి తిండి లేదు నిలువ నీడలేని పరిస్థితిలో నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన మీ తాతను మీ నాయనమ్మను మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించండిరా అంతెందుకు ఇప్పుడు మీరు తింటున్న మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా బాగా వదలవా ఈ బల్బ్ మాటనే వద్దు మరి నేను కాకపోతే నువ్వు పోతావరా దొరికినా నాకు మీరు అవునగా నువ్వు నవ్వేమరా ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా 30,000 కొంగు ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి అలా తయారు పెడుతురట్రా మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట మా తేడుందో నాకేం పెడుతుందో నాకు అర్థమైందిరా బాడీ పెయిన్లు పోవాలంటే మగ్గా తాగెగరాలి కానీ భరత్ ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుందిరా చేయండి పనులు చేయండి మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు ఏమంటావు ఏమే మిమ్మల్ని ఏమంటలేను దొరా ఇవాళ రేపటి పొరగాలని అంటున్నా నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియదు మాకున్న ఓపికలా జరన్న మీకు ఓపిక ఉండాలి కదరా ఎడ్డి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఎప్పో అందరు అంటారు రైతే రాజు అని ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే ఇంకా చేస్తే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టు నాయన అయితే అర్థమని లిప్స్టిక్ పార్లర్ లింగ మాట్లాడుతున్నా పీకినా నేను చెప్పు ఏం లేదన్నా ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకున్న పోరాలకి థమ్స్ అప్ ఇండి అన్న ఫోన్ ఎడారా నువ్వు అన్నా అట్లా అనకన్నా రోజు నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెడతా అన్న వద్దురా నాయన వచ్చేయి డీజే సాగర్ మామా మొత్తం వాళ్ళ చుట్టాలు ఎగురుతున్నారు మామ ఆడ అరే అల్లుళ్ళు సుక్క పడితే అందరు చుట్టాలేరా వారా పోదాం ఎంజాయ్ చేద్దాం నిఖిల్ వాడే దగడు మునగాళ్ళకే వీడు వాడే దగడు మునగాళ్ళకే వీడు ఎదుగుతే ఎవరైనా ఆగడు శివమెట్టి నాడే దిగడు దగడు నడపుట్టించే వాడే దగడు మునగాళ్ళకే వీడు నడపుట్టించే వాడే దగడు మునగాళ్ళకే వీడు డీజే నిఖిల్ మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా రైట్ కూరగాయని చేతులు ఉంటుంది పలక కూరగాయని చేతులు ఉంటుంది పలక
ఆన్లైన్ రావే నా సిలక ఆపు మావా అల్లుడు నీ మీద నీండాలే చెప్తా మావా. ఆకాశంలో ఉంటాడు చందమామ, ఆకాశంలో ఉంటాడు చందమామ, మా గుండెల్లో ఉంటాడు అంజమామ. నీ అబ్బా డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది ఒక్కళ్ళు కూడా అవుతలేదు తాగిర్రు అసలు అన్నోళ్ళు రైట్ మామా బాజీ అని పెళ్ళికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా. ఎంజాయ్ రా పాడరా రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదంటూనే గుర్రదో గుర్రదో కొట్టడకొచ్చిందా గుర్రదో గుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే ఏం పండు తీసుకొచ్చిండ్రా బాయ్ ఎప్పలి పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు ఏ మైగాన్ పతంగ్ తెంపినా తెంపినా మామా ఈయన పతంగ వచ్చిన మామా. రే పతంగ్ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తా మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉడికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా బాషే నేను ఈయన కూర్చుంటా కార్ ఎట్లా కలుగుతావు అని పతంగ తెచ్చి ఇక్కడే కూర్చోరా ఈయన కూర్చుంటా నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బడి మీదకెళ్ళి తీసుకోపరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు అమ్మతోడే చెప్తున్నా నీకు. ఏం చిల్లర్లు ఇది నర్మిట్ల బారా తప్పి. అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మాకు కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను నేను వెళ్ళిపోతా. అరే పరాట్ల పతంగ్ ఎగిరెచ్చుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోను నువ్వు. అరే నువ్వు పతంగ్ కోసినావరా? అవునరా మైగాన్ పతంగ్ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజేలకి నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావు. పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పన్నా నీకు చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి వెళ్ళకపోతే నన్ను అడుగు. తల కొంచెం లెఫ్ట్ కన్నా కిందికి కొంచెం స్మైల్. అమ్మా ఆ భాష ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి వస్తుంది. అవురా నిన్నైందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కు కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చిండు. నిన్న రాత్రి వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకు తెలివి ఉన్నదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిరు తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు. తాగుతావు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా నోట్లో కుక్కుతా గమ్మున తాగేసిపో. మా చెల్ల కలిపి చెడబుట్టింటారా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర బచ్చడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? నీకు ముఖ్య వాళ్ళ కొట్టినట్టావు మళ్ళీ మంచిగా అంటావు. ఫోన్ చేయగల లిప్స్టిక్ ఓకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుతా అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా.
ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు ఎమ్మెల్యే దగ్గర పోయేది ఉందట కదా నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాడు కదా, ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపిడా నేను? పెద్ద మనిషి దగ్గర పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి? పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాబు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక భావన రా అంటే కళ్ళు పోతాయి, ఏడికి పోతాయి? ఏడి పోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మానిక. లోపల ఇష్టం పెట్టుకొని కూడా ఎందుకు రీల్ తిప్పావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్య ఎవరికి పెళ్లి చేస్తాడని చూస్తా. అమ్మా బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, అంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగినాడు తలకాయ కిందకి వేసుకుంటాం. నా మెడనరాలకి ఏం కాలే బావా. నా మెడనరాలకేం బాగా నవ్వులే. బావని బావా నవ్వుతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్యో ఇస్తున్నట్టు నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పెద్ద మనిషి ఏడికి పోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం ఇంకా జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నావురా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నావు. ఓకే చెప్పు. అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తేనే. నమస్తే నమస్తే, చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిల్లేటెడ్ సార్ బిజీగా ఉన్నారు, సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పని. ఎల్లారెడ్డనా సర్పంచ్ ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి కార్దీరా. పడతలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమేంద్రా వారి? మా బబ్బీ వస్తుందిరా. బొబ్బే దగ్గరకు వచ్చినా సెట్ అయిపోతుంది. పోదామా? అవ్వ మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే తిరగా గిట్టారా రాయ్ మీరే గిట్టా. అవును రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంటా చింపిరి చుట్టాడా? ముసలి ఏం సక్క చెప్పదా? నువ్వు ఒక్కరేనమ్మా, ఏం లే జాబ్లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే ఆయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా? నుండు
అబ్బి ఊళ్ళో దోమలు మస్తు అయినాయి రాత్రికి ఎట్లా అనుకుంటావో ఏమో అమ్మో ఏమైందే దోమ ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కలుస్తున్నాయి కాదమ్మా మీ బబ్బే కదా ఏం పిల్ల తింటలేవా బక్కగా అవుతున్నావు అట్లేదు లేదు నాయనా. నువ్వు అంత పక్కవేను నీకేమాయరా దోమ ఇంకా దోమ గరిసానుక కుక్క గరిసాను గట్ల వస్తాయిందిరా మరి ఇప్పటిదాకా బొబ్బర్ ఉన్నప్పుడు అనలే గదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఇక్కడ దోమల సంగతి అని తెలియదు ఆడికేమే బర్రెలు ఎక్కున్నాడు రాదమ్మా బర్రెనా చెప్తున్నా ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా బబ్బి పోని దీన్ని ఎత్తి ఒక్క పెడతా మస్తు రోజులు అయిపోయింది. అయ్యా రాదు నువ్వేడికి చదువుతావు అరే పోవాలిరా పొద్దుగాల రైస్ మిల్ పోవాలి ఇంకో 2 బీర్లు ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది ఇంకోటి తాగితే కాటన్ బీర్ కథం చేయబోతుంది మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా ఏ దారా ఊగుతుంది అన్నా చికెన్ అయిపోయింది ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు తాగే గ్లాస్ థమ్స్అప్ కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి కూర్చోడు వద్దురా ఈడ. 2 పీసులు దానికి ఎవడో గమ్మలే మామ. అన్నా లేవురా అన్నా లేవురా అన్న లేవురా పెద్ద పంచాయతీ ఉందన్నా లేవురా అన్న రామచంద్ర వేనా అందరూ లేవురా అన్న లేవురా పంచాయతీ ఉంది మీ మామ ఎల్లారెడ్డి అందరూ ఉన్నాడా పంచాయతీ ఉందన్నాడా భాషగా కొట్టింది కదా లాస్ట్ మళ్ళా పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వద్దు మీ అమ్మాయి ఊరాడా ఇవ్వాలి భయం లేదా మీకు ఏం చేస్తారా ఇవి ఎందుకు చెప్తారంటారా మీరు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని. నువ్వే తయారు చేసిన వీళ్ళందరినీ ఇప్పుడు. అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా ఊకే నా వెనక పడుతురు నేనే పాపం చేశారా మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కూడా అనుకోలేదు మేము. ఎవరు కూడా అయితేదిరా కనిపించగానే కాల్చుకొని తినడేనారా పురికిట్లున్నదరా మీ దిమాక్లలో సారీ అన్న అన్న అట్లా అనుకోలే అన్న కావాలని అయితే చేయలేదు అట్లా అయిపోయింది. సారీ ఏంద్రా సారీ ఉదారకం చేస్తాను ఉంటారా మీరు ఊళ్ళే ఏమరా మాయి నీకు సంబంధం లేదు మొత్తం రాదు. ఏదేమైనా సరే నూరు మాత్రం తక్కువ కదరా మీకు చెప్పురా ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు ఏం చేద్దాం అన్న ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి. తప్పు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇట్లా కాదు. మలయా తప్పైపోయింది అంటారుగా ఏం చేద్దాం చెప్పు మరి ఇక పోయిన కూడా వస్తుందా ఇక నువ్వే ఏదో చేయవేను ఇష్టం పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతురు ఒక్క దాగి సోయి లేకుండా తింటారు పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి. నా దొంగకి ఇంకా మంచిగా మాట్లాడు పంచాయతీలో నువ్వు. ఏ మై పెద్దల మీద కట్లేనారా లేచేది దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి. అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి. ఈ సార్లు ఉన్నారు ఉన్న పేరు జరగొట్టురు. ఇలా కోడిని కోసుకొని తింటారు మేకని కోసుకొని తింటారు. ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడ కోసి వాళ్ళ బంగారం తీసుకోతారు. వీళ్ళు ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం పడి మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్లాంటి ఎవరంటే మావి చూపించాలి నా ఇంట్లో మీద అవుతాడు ఆగురా నేను మాట్లాడుతున్నా కదా పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు పంచాయతీలో ఎట్లా మాట్లాడదు తెలియదా నీకు? ఆగుబా నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నా రావనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్తాను మాట్లాడుతున్నా ఇజ్జత్ చేస్తారా నాది ముందైతే నడవరు మీరు ఇడికెళ్ళి మా నడరా ఇడికెళ్ళాడు నడవరా
ఏడి పోయినా ఇచ్చా తీసుడే. పంచాయతీలు ఏం లేదు, నడువురు అందరు నడువురి. ఏ మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు బాబు, నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకొని ఇంటికి పోయి నడువురే, ఇంటికి పోయి. పోరగాళ్ళను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళను గిట్టే తయారవుతారు మరి. రామచంద్ర అట్లా అనద్దు. అందరు మంచి చెప్పటోలే, తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఏయ్, రండిరా. ఇట్రా ఇట్రా. ఇంకా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామచంద్ర రెడ్డి కూడా మీ అమ్మాయి గిట్లనే తలకాయలు దించిర్రా? అరే మీరంటే వయసు వాళ్ళు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి. కానీ మీ అమ్మాయి ముసలాలు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తడానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర దాంట్లో తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మీ ముగ్గురు పిల్లలు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దగ్గర తెచ్చుకుంటారు పేరు. మళ్ళీ మీ చక్కదనానికి లవ్వులు. మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లని ఇస్తారా మీ మొక్కలు ఎక్కడైనా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. ఏ జరిపోయిన జరు. అరే నీ ఉన్నంతసేపు స్టప్ అయ్యి తింటారా? ఈ మధ్యలో కోని ఎప్పుడు వసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా. అంజుమా కూడా తింటావటే. ఎడికి పోతుండ్రా పొద్దు పొద్దు కదా? ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. వస్తే మళ్ళా నాకు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినామంటే ఇప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? దాని ముక్కు గురించి ఎందుకు తెలియ ఇప్పుడు? మరి ఏం గిట్లు వచ్చినావు? తనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదురా జర షై కింద ఉంటా. అరే నాకు వచ్చేదే 5-6 బండ్లు. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊరిలో తెలిసింది అనుకో, అవి కూడా రావు. పుసుకున్న ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమంతోటో లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు, పోరా నాయన. సరే అట్లా అంటే కదరా మళ్ళీ. చూడొకసారి పెట్టుకుని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. అదే ఇక పానందుకో. ఏం మనుషులు రా నాయన. నమస్తే. నమస్తే అన్న. మీరు వచ్చిరేం రా నాయన? అరే అప్పైతే అడగకుర్రి, నెలాఖరు నడుస్తుంది, మస్తు గలీజు గమ్మ చేసి ఊకి అప్పడానికి వస్తామని. అమ్మయ్య చెప్పుర్రా. మన కుల ఫ్యామిలీ ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన. ఏం చేస్తావా? ఊళ్ళో పంచాయతీ దొంగలు రోజు అమ్ముకొని తింటున్నాడు కోసుకొని. ఓ అమ్మనే మీకు పని ఇచ్చుడు కంటే అప్పిచ్చడైనా ఏం రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా, నాతో కాదు. అట్లా అంటే అయిందన్న, నేను ఆటో నడపని నడుపుతా వీటికి. అవసరం ఉందన్న. రద్దురా బాయ్, జర పుణ్యం ఉంటుంది. ఊర్రా నాయన ఊరి. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు, పోరా నాయన. దున్ని దున్ని నడుము పడేది. అరే తిన్నారా? అరే మిమ్ములేమో డల్లుకున్నారేమరా? ఏం చెప్పాలి మామ, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు. చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ అవుతలేరా? నా సెట్ల కథ ఎంజాయ్ అవుతలేరా? అరే దుర్గా, ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు అయితే పో. పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా. అయినా ఎవ్వరి కింద పని చేసుడు ఏముందిరా? మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి. ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడుర్రి, ఊళ్ళో ఎవ్వడు కొనక ముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకీ ఎందుకు వస్తుందిరా? అంజుమా లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్ను నేర్వలేదే. గది రే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోడి. గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా.
వీడికెళ్ళి వస్తేమో ఇవన్నీ నీకు ఏం చేయమంటావే? అరే నువ్వు 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 ఏం చేయాలను ఇంకే తెలవాలి. అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ ఎంజాయ్ జిందగీ మే క్యా మిల్తా హై జీనే వాళ్ళకి రోటీ మరనే వాళ్ళకి మట్టి. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలో చెప్పలేదు సార్. ఏం చేస్తారో ఏమోనే వీళ్ళు ప్రతిసారి ఇట్లనే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు, తాక్కుంటా. నువ్వైనా చెప్పవే. వస్తున్నారు దొరసానులు రాగానే ఏం చేయాలని చెప్పారు కానీ వచ్చుడుతోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడ. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడుగుతే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికి ఎరకమానిక దేశంలో నీకు ఎన్ని పనులు ఉన్నా తలకాయ ఒక్కడ తలగదేమరా బాగా. అన్న బండి రామచంద్ర వాళ్ళు చేస్తారన్న. రామచందర్ ఇల్ల మనోరాలు బర్త్డే. ఓ మా రామనిలా. అరే దాటొచ్చినావు కాదే, ఈ ఊరే కాదు. రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో బొమ్మల రామారావు ఊరు వస్తుంది. ఆ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ రివర్స్ తీసుకొని కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం చేస్తాను. అరే మా రామానిల్ రాంగని చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపో. చెప్తా సరే ఓ ఫస్ట్ ఓ. ఎంత క్లోజ్ మనకు, ఫుల్ క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికేలో వచ్చి టెంట్ వేస్తున్నారు ఎందుకు రమ్మని ఊర్లో? నువ్వు వేస్తావు అని ఇంట్లో టెంటు. అంజమా రాత్రి ఏమన్నారా? ఊర్లో ఎవ్వరికి రాని ఆలోచన రావాలి, ఎవ్వడి అని పని చేయాలి అన్నాడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. ఇలా టాలెంట్ కూడా అవసరం లేదు. రో కట్టెలు కట్టుడు, కట్టెలు వాతుడు, ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మనకి. చేసాము బావా. చెయ్యొచ్చేమో కానీ లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. $2 లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక్క దగ్గర. బావా ఏందే ఇప్పుడు ఈ బంగారం తీసుకొని బిజినెస్ పెట్టుకున్నట్లే కనిపిస్తున్నా? పర్లేదు తీసుకో బావా, ఇంకోసారి అడిగితే తీసుకోనా? ఇది ఒక్కసారి తీసుకుంటా. ఒకవేళ నిజంగా టెంట్ హౌస్ పెట్టినాం అనుకో 2 గాజులు ఎక్కువ చేపిస్తా తీయ నీకు. అంటే నా దగ్గర కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. పిచ్చా నీకేమన్నా? నీ పైసలు మాకెందుకు బాబీ? ఇచ్చే చే పంపి ఫస్ట్ నువ్వు తీసుకోరా. మీరు టెంట్ హౌస్ అయితే చేతికొచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్రా? గట్లనే ఉన్నాయేమో అని అడిగిన. ఉన్నాయి లేదు నీకు తెలియదారా? మేమైనా దాచుకుంటావా? నేను నమ్మి అప్పు చేయాలన్న భయం అవుతుంది కదా. ఏదో ఒకటి చేతనైనా పని చేసుకున్నాను, పైసలు అన్నట పైసలు. నేను కూడా ఇంట్లో మాట్లాడినారా, కానీ వాళ్ళు కూడా ఇడికి వస్తాయి చెప్పు. రే పైసలు ఇంట్లో ఊరికాడికి ఇబ్బంది పెట్టకూరి. ఉంటే వాళ్ళే అడగ ముందుగా ఇస్తారు కాదురా. ఇంత టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది బాబాయ్. ఓ ఎప్పు 2 లక్షలు అయిందిరా? ఓరామయ్య మీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలు ఉన్నాయా? కట్నాలు అడ్వాన్స్ కింద ఉన్నాయా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు, ఇక కట్నం ఇస్తాడు నాకు. అన్నా అన్న ఏనే దుర్గాని ఇంటికాడ ఉన్నా. వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి కడుగుతున్నావు? ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. 2 రోజులు పెడుతున్నట్టగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గిందేలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనిక వచ్చి అమ్మని కలిసిపోయిర్రా.
టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీలైనా అన్న రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లైనా టెంట్ హౌస్ పెడుతురుగా, మీకు ఖర్చులకు పనికొస్తాయి. 50,000 దానిదేముందిరా, ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని. ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను. ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పొరి పొరబాలి పొరి అని ఒక సైడ్ రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం అంట అక్కడే మా. తీసుకోరా, తీసుకో. నీదైతే ఒక లెక్క, నాదైతే ఒక లెక్క. తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మైగా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఇంత అవులగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఎమరావాలి అల్లుళ్ళు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే అడిగిపోయినావే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా, మంచి ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చింది. యాడ్ నుంచి వస్తారా, దాచుకుంటే ఉంటాయి. నా తెలియకుండా ఇప్పుడు దాసి ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడేం దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం గిట్లా అక్కడికి వస్తానే కదా. రే, మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి, సరేనా? ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మ అయ్య మనల్ని. పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏందంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామా? అరే, ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం ఉదరికి లాస్ అవుతావా? రాలేదనుకో, డాక్టర్ ఎక్కిస్తారా. రజనీకాంత్ ఎక్కువ జల్దీ లేట్ అవుతుంది. చూడటి పెళ్ళి నిన్ను. అబ్బబ్బోయే ఉన్నాయి మంచి మర్యాదలు అని అనిపిస్తాము గొప్పలు, మరి తగ్గిస్తాము తిప్పలు, మీకింకా ఎందుకు నొప్పులు. ఈ ముక్కులో తొక్కు. మామా గిరాకు వచ్చింది మామా. కట్టెలు కట్టుడు, కట్టెలు వదులు, ఘోరంగా లైట్ అన్ను ఒక్కలు సాఫ్ అవుతున్నాయి కదరా. టెంట్ హౌస్ లేవని తెలుసు కానీ ఇంత కరువు ఉందని నాకేం తెలుసురా. మబ్బుల పక్కూరు బొమ్మల రామరం పోవాలరా. దావుతుందిరా. అయినమ్మా చూడు రమై, ఆ టీటీఎస్ టెంట్ హౌస్ పెట్టిరుగా. మీరైతే స్కామ్ చేసిరుగా 5,000. పెట్టుకో. మటన్ పెడుతురా? ఇంకో
ఇంకోసారి చికెన్ ఇట్లుంటే సైడ్ వాళ్ళు చీరలు కట్టు రైలు ఏ తమ్ముడు ఇప్పుడు మెమరీస్ దా ఫోటో పంపే కుర్చీలు ఇరగొట్టిర్రా ఇంకో 2 కూడా ఇరగొట్టిర్రు జీవితం నల్లిపోకి అడిగితే సొరవ పోసినట్టు రాని ఇర్రగొట్టడా మరి 2800 రా నువ్వు పని చేయి 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3000 తీసుకెళ్ళి దగ్గర అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే గరవాలి బావా బాపు సంబంధం చూస్తా అంటుండు ఏమంటావు? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే నాకు మై బావ లెక్క లవ్ చేసినోడు ఇక్కడ దొరకడని చెప్పు ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు సంథింగ్ నేనే ఫ్రీగా తింటేస్తా ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో నేను కూడా చంపేస్తా ఎక్కువరా మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా. ఇష్టం అని చెప్పింది అనుకో ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బీ వాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా డైరెక్ట్ కూర్చోవాలి పోయి అందరికి టెంట్ లేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా మొత్తం గిట్ల అయ్యారు కష్టపడాలి కారా అమ్మా కష్టపడాలి అమ్మా ఎక్కడ లొల్లిలు ఎక్కడ పంచాయతీలు ఎక్కడ టెంట్ హౌస్ మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా ఏమంటున్నా ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కాదా మనం వల్ల అంటే మావని కాదా మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటావా ఇప్పుడు చెప్పు మావని కాదా నువ్వు అరే అల్లుడు ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ సెట్ ఉండే నడిచింది ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమారా మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా ఇప్పుడు నడుస్తుంది కదనే లేనిపోని ఖర్చు లేదు ఇంకే మనకి. వచ్చింది ఇవి 25 ఇవి 17 ఉన్నాయి మళ్ళా 24 అది రబ్బర్ బ్యాండ్ లేపరా లేవనా అరే అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా కేంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా మన బబ్బీదే. పప్పే నేను పోతున్నా కానీ మీరు రారి. పప్పి ఎంగేజ్మెంట్ ఏందిరా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి మళ్ళీసారి అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా బలవంతం చేస్తున్నట్టుండు. అరే పట్టుకో పైసలు లోపల పెట్టు.
ఎట్లయిందిరా? మన వైర్ పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మట్టి కట్టుకో. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరం అయితే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్య. ఇప్పుడు మీరు ఏడ్స్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మాయి మీరేడ్చిందిరా? మాయి ఇంకో వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. జిమ్మా అప్పటికే అన్నారు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టాం కదా. నేనే అవులాగా నిన్లే గిట్ల అవుతుందని కలగన్నవా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకురి. ఇంటికి తినిపోరు. హే లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. ఏ పోరా. ఏ ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ డాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా.